ఇప్పుడు మనం మాట్లాడుకునే కథ వరల్డ్ ఛాంపియన్ గురించి. ఈ స్టోరీ ఒకసారి మనం ఓవర్వ్యూ చూద్దాం. అసలు వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడి నుంచి ఎవరు వరల్డ్ ఛాంపియన్ అవుతూ వచ్చారు, ఇప్పుడు గుకేష్ ఎవరి తర్వాత వరల్డ్ ఛాంపియన్ అయ్యారు అనేది చిన్న ఓవర్వ్యూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. అది 2012 సంవత్సరం. అప్పుడు న్యూస్ పేపర్లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గురించి న్యూస్ అయితే వచ్చేది. ఫస్ట్ గేమ్ డ్రా అయింది, సెకండ్ గేమ్ డ్రా అయింది, థర్డ్ గేమ్ ఇలా విన్ అయ్యారని. సో అది జరిగింది ఎవరి మధ్య అంటే ఆనంద్ వర్సెస్ బోరిస్ గెల్ఫాల్డ్. మన విశ్వరత్న ఆనంద్ ఆ ఇయర్ వరల్డ్ ఛాంపియన్, అంటే అప్పటికి 5th టైం వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. సో నెక్స్ట్ ఇయర్ 2013లో మన ఇండియాలోనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. అది కూడా చెన్నైలో జరిగింది. ఎవరి మధ్య అంటే ఆనంద్ అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్ వీళ్ళిద్దరి మధ్య. మ్యాగ్నస్ కార్ల్సన్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటే ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో ఎవరు ఆడాలి అని నిర్ణయించే టోర్నమెంట్. దీంట్లో వరల్డ్లో టాప్ ప్లేయర్స్ అందరూ ఒక 10 మంది అనుకుందాం. సో వాళ్ళందరూ కంపీట్ అయ్యి వీళ్ళలో ఒక్కరు మాత్రమే వచ్చి ఆనంద్తో ఛాలెంజ్ చేస్తారనమాట. అంటే అప్పటికే ఆనంద్ వరల్డ్ చెస్ ఛాంపియన్ కాబట్టి. సో ఇక్కడ లాస్ట్ రౌండ్ ట్విస్టుల వల్ల మ్యాగ్నస్ కార్ల్సన్ సడన్గా టాప్లోకి వచ్చి తను క్యాండిడేట్ టోర్నమెంట్లో విన్నర్గా నిలిచాడు. సో ఇప్పుడు 2013 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆనంద్కి చాలాసార్లు వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మ్యాగ్నస్ కార్ల్సన్ అప్పటికే వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్, చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఇప్పుడు తెలుసు తను ఎంత గ్రేటెస్ట్ ప్లేయర్ అని చెప్పి. బట్ అప్పటికి ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడు అండ్ తను విన్ అయిపోయాడు. 2013లో ఇండియాలో చెన్నైలో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో మ్యాగ్నస్ కార్ల్సన్ విన్ అయ్యాడు. ఓకే, దాని తర్వాత నుంచి మ్యాగ్నస్ కార్ల్సన్ తన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత సర్జే కర్జకైన్ రష్యన్ ప్లేయర్, తనతో డిఫెండ్ చేశాడు. తర్వాత అయాన్ నెపో, మధ్యలో ఫాబియానో కరోనాతో ఆడాడు. వీళ్ళందరితో కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేసుకుంటూనే వచ్చాడు. బట్ కొంత కాలం తర్వాత 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ తను నిలిచిపోయాడు. తర్వాత ఇంకోసారి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఆడాల్సి వచ్చింది, అది కూడా నెపోతో. తను డిక్లైన్ చేశాడు, అంటే నేను ఆడను అన్నాడు. ఎందుకు అంటే ఇది నాకు చాలా బోరింగ్గా ఉంది, ఎందుకంటే ఈ ఛాంపియన్షిప్ కోసం నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు కొన్ని మంత్స్ పడుతుంది, 3 to 4 months పడుతుంది. అండ్ ఈ టోర్నమెంట్ కూడా చాలా లాంగ్, అండ్ ఈ లాంగ్ ఫార్మేట్లో నేను మిగతా చెస్ మిస్ అయిపోతున్నాను. అంటే ఒకే టోర్నమెంట్ కోసం నేను చాలా చెస్ టోర్నమెంట్స్ మిస్ అయిపోతున్నాను. పైగా ఇది నేను ఈ వరల్డ్ ఛాంపియన్స్లో ఏంటంటే ఓపెనింగ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్లో 10 మూవ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక కొత్త మూవ్ వాళ్ళు బయటికి తీసుకొస్తారనమాట. అంటే ఏదో ఒక కొత్త ఫార్మేషన్ అనేది క్రియేట్ చేసుకొని దాని నుంచి విన్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఎక్కువ ఉన్నాయి, అందుకని నాకు నచ్చట్లేదు, నేను ఈసారి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని నేను డిఫెండ్ చేయట్లేదు అని చెప్పి వదిలేశాడు. సో అప్పుడు ఏమైంది, వరల్డ్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వరల్డ్ నెంబర్ 2 అప్పుడు ఎవరంటే డింగ్ లెరెన్ ఫ్రమ్ చైనా. సో చైనీస్ ప్లేయర్ అనే డింగ్కి ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఈసారి క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఎవరు గెలిచారంటే నెపో మంచిని, తన పేరు పలకడం కష్టం, బట్ నెపో అనమాట. నెపో వర్సెస్ డింగ్. సో వీళ్ళిద్దరి మధ్యలో డింగ్ విన్ అయ్యాడు, చైనీస్ ప్లేయర్. సో మ్యాగ్నస్ కార్ల్సన్ తను డిక్లైన్ చేయడం వల్ల చెస్కి చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఎలా అంటే డింగ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడంతో చైనాలో చెస్ చాలా పాపులర్ అయింది, నెపో అమెరికాలో చాలా పాపులర్ అయింది. అండ్ ఇంకా చూద్దాం, నెక్స్ట్ మన ఇండియాకే వచ్చింది కదా. సో ఈ విధంగా చాలా పాపులర్ అయితే అయింది చెస్. అండ్ నేను ఒక చిన్న వర్డ్ మర్చిపోయాను, 2013 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది కదా విశ్వనాథన్ ఆనంద్ అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్ మధ్య. సో ఇక్కడ చెన్నైలో జరిగింది, మనం చాలా దగ్గరే, అందరూ మనం ఆ ఆడిటోరియంకి వెళ్ళి చూడాలని కోరుకుంటారు. ఇక్కడ గుకేష్ కూడా వెళ్ళాడంట, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. తను వెళ్తే అక్కడ ప్లేస్ దొరకలేదంట కూర్చొని చూడడానికి. సో నాకు కూర్చొని చూడడానికి ప్లేస్ దొరకలేదు కదా, నేను ఏదో ఒక రోజు అక్కడ ఆడాలి, ఆ ఆడిటోరియంలో, అంటే ఆ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో నేను ఆడాలని కోరుకున్నాడంట. సో అదే ఇప్పుడు మనం కలరా చూసాం, 2024లో తను ఆడాడు. జస్ట్ 11 years డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఎక్కడి దాకా వచ్చాం, డింగ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు 2024లో మళ్ళీ గుకేష్ ఈసారి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో విన్ అయ్యాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గుకేష్ విన్ అవుతాడని, ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, హికారు నకమురా,
నెప్పుమొచ్చి, తర్వాత ఫాబియానో కరోనా, ప్రజ్ఞానంద, ఇలాగా చాలామంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ గుకేష్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ విన్ అయ్యాడు. అండ్ ఈసారి ఛాలెంజర్ డింగ్తో ఎవరు ఛాలెంజ్ చేస్తారు? చైనీస్ ప్లేయర్ అండ్ డింగ్తో మన గుకేష్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు మనకు తెలుసు ఇంకా స్టోరీ ఏమైందని. చివరికి 2024 ఇండియాకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, ఇది హోల్ స్టోరీ. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్ ఏంటి అంటే, విశ్వనాథన్ ఆనంద్ గారు 2013 కల్లా 5 times వరల్డ్ చెస్ ఛాంపియన్. అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి మనకి అంత తెలియదు అనమాట, చాలా వరకు తెలియదు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు, అందుకని మనకు బాగా తెలుసు అనమాట. ఇది ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే, గుకేష్ యంగెస్ట్ 18 ఏళ్ళకే వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఇది ఓవరాల్గా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ స్టోరీ గురించి. ఫస్ట్ అందరికంటే అఫీషియల్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఏంటంటే ఎవరంటే విలియం స్టైనిజ్, తర్వాత ఇంకా ఎమాన్యుయల్ లాస్కర్, కెపబ్లాంకా, బొత్వనిక్, ఇంకా మిచెల్ థాల్, ఇలాగ బోరిస్ బాబీ ఫిషర్, సార్ రాబర్ట్ జేమ్స్ బాబీ ఫిషర్, ఇలా చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ అందరు ఉన్నారు. ఇప్పుడు గుకేష్ వచ్చేసరికి 18th వరల్డ్ చెస్ ఛాంపియన్. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. దాట్స్ ఇట్. మనం నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ట్రైనింగ్ కావాలనుకుంటే మన యాప్ చతుర చెస్ కోర్సెస్ అని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆర్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అయితే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.